హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా అయితే ఇది సండే బ్లాగ్ అండి. ఈరోజు చేస్తున్నాను దీన్ని అప్లోడ్ అయితే. ఇది మా మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది మా డాడ్స్ మోస్ట్ ఫేవరెట్. మా డాడీ ఎప్పుడు చేసేవారు ఈ సలాడ్ని. ఇంకా నేనైతే మటన్ ఇంకా దుంప వండానండి. యాక్చువల్గా నాకైతే పొటాటో చాలా చాలా ఇష్టం అండి. మేము బెంగాల్ నుంచి కాబట్టి బంగాళదుంపలు బాగా తినేవాళ్ళం. కానీ రీసెంట్ టైంలో అయితే బాగా తగ్గించేసాం, ఎక్కువ తినకూడదని. అక్కడ తినేటప్పుడు కాళ్ళ నొప్పులు అయితే ఏం వచ్చేవి కాదు, కానీ ఇక్కడైతే కాళ్ళ నొప్పులు అవి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. డయాబెటిక్ కూడా కాబట్టి ఎక్కువగా పొటాటో అనేది తీసుకోకూడదు కాబట్టి తీసుకోవట్లేదు. అప్పుడప్పుడు మాత్రం మటన్లో ఇలా వేసుకుంటుంటాను. మటన్ కొంచెం పెద్దకి పెట్టేసరికి అది అడుగు పట్టేసింది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే అదే మటన్ ఇంకా దుంప ఇంకా రైస్, చారు అండి. మీరు రసం అంటారు, మేము చారు అంటాము. అలా రైస్ అయిపోయిన తర్వాత వడ్డించుకొని మంచం దగ్గర తెచ్చుకున్నాము. మేము టీవీ చూస్తూ తిందాము అనేసి మా హస్బెండ్ అయితే ప్రొజెక్టర్ పెట్టారు. దాంట్లో ఒక హారర్ మూవీ అయితే వేస్తారు. అదేంటంటే కాంజరింగ్ కన్నప్ప అనేది. భలే ఫన్నీగా ఉంది మూవీ అంతాను. అలా తినేసాం. మూవీ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే 6 o'clockకి వుడ్ స్టేడియంకి అయితే వెళ్ళామండి. ఇక్కడ సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మా అబ్బాయిని జాయిన్ చేద్దాం అనేసి జాయిన్ చేసి ఎన్రోల్ చేస్తాను. మేము వచ్చేసాము. నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోతుంది దానికి. మార్నింగ్ 6కి తీసుకెళ్ళాలి. అలా రోడ్ మీద మ్యాచ్ చూసాము. ఫైనల్ సిఎస్కే బ్యాటింగ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి ఎలాగో బయటకు వచ్చాము కదా, నాకు స్వీట్ అంటే ఇష్టం అని స్వీట్ కొంటానంటే అలా అయితే స్వీట్ షాప్కి వెళ్ళాము. స్వీట్ షాప్లో బాసుండి ఇంకా గులాబ్ జామున్ తీసుకున్నాను. ఇంకా చిన్న రసమలాయి కూడా తీసుకున్నాను. అంతే అండి. ఇంటికి వచ్చాక ఇంకా లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత నేను కిందకి దిగాను. బండి ఎక్కి దిగడం వల్ల కాలు మీద ప్రెషర్ అయితే ఎక్కువ పడిపోయింది. నైట్ 2 అయిపోయింది టైం, కానీ నా కాలు అయితే ఆ వాపు అనేది ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి మళ్ళీను ఆ నర్వ్స్ అనేవి అలా పైకి తేలిపోతున్నాయి అన్నమాట. అంతే, పెయిన్ స్టార్ట్ అయింది. ఇలా అలా పెయిన్ కాదు, నాకు చుక్కలు కనిపించాయి రాత్రి అప్పుడు. అందుకని ఇంకా అస్సలు ఉండలేక మార్నింగ్ ఎలా అయినా మార్నింగ్ అవ్వగానే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాను నేను. అసలు పెయిన్ తట్టుకోలేకపోయాను అనమాట. చూడండి ఎలా నర్వ్స్ అనేది పైకి తన్నేస్తున్నాయో. అదేంటంటే నాకు ప్రెషర్ పడిపోతుంది కాబట్టి మొత్తం అంతా లెగ్ మీద నా వెయిట్ పడడం వల్ల స్వెల్లింగ్ ఎక్కువైపోతుంది. ఇంకా నాకు యాంకిల్ దగ్గర బ్రేక్ అవ్వలేదు, కానీ బ్రేక్ అయిపోయింటే బాగునేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఎక్కడో ఆపరేషన్ చేసుకున్నాక ఒక 10 రోజులు కూర్చున్నాక తర్వాతైనా రెస్ట్ అయిపోయిన తర్వాతైనా నడవగలను. నేను ఇలా ఒక దగ్గర కూర్చోలేను. 9 to 6 జాబ్లా కంటిన్యూ అలా తిరుగుతూనే ఉంటానండి నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.